మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే విజయ పెద్దన మేడం. నమస్తే ఉషా. చాలామంది ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాబడుతున్నామని చెప్తూ ఉంటారు. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది తెలుస్తూ ఉంటుంది, ఇది రాంగ్, బట్ నేను అటువైపు వెళ్ళిపోతున్నానేమో అని చెప్తూ ఉంటారు. అలా అట్రాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఏ విధంగా అంటారు? దానికి ఏదైనా మనం టెక్నిక్ చెప్పచ్చా? యా, తెలవనంతసేపు బాగానే ఉంటుంది. ఏదో చేసేస్తున్నాము, మేమే చేస్తున్నాము అనుకుంటా ఉంటారు. తెలిసి ఇష్టం లేనప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని తెలియనంతసేపు ఏదో మన డ్యూటీ ఏమో, అది మనం ఈ పనులు చెయ్యాలేమో, మనం ఇవన్నీ మన పనులేమో అని అనుకుంటా చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సో లేదు, కొంతమంది ఏమో అంటే ఎక్స్ప్లాయిటేషన్ అయినా ఇంకా ఇది ఇంతే అనేది సర్ది చెప్పేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏమీ చేయలేని అశక్తత, ఏమి ఆప్షన్స్ కనపడక, సో మనకి ఇప్పుడు ఇంతే రాతమ, ఈ జన్మలో ఇంకింతే అనుకుంటా చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒక్క అంటే రిలేషన్షిప్లోనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కాదు, ఇప్పుడు పనిచేసే దగ్గర, జాబ్లో, వర్క్ ప్లేస్లో ఎక్కడైనా కూడా గురి కాబడవచ్చు. ఎస్పెషలీ ఇంకా రిలేషన్షిప్లో అయినా అయితే కొంచెం ఏదో ఒకటి భర్తతోనో భార్యతోనో గొడవపడో ఏదో అంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చో చెప్తా ఉంటారు. వర్క్ ప్లేస్లో ఎక్స్ప్లాయిటేషన్ ఇంకా మరీ ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్ పోతే వస్తుందో రాదో, అవునా? ఎస్పెషలీ ఒక పద్ధతి బాలేని బాస్ కానీ, పైన మేనేజర్ కానీ, అంటే ఈ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే కనుక అది ఇంకా నరకం. సో అంటే డైరెక్ట్గా కాకపోయినా పిచ్చి కామెంట్స్ చేయటం, వెకిల్ చూపులు చూడటం, దొరికితే ఛాన్స్ తీసుకుందామని చూసేవాళ్ళు వర్క్ ప్లేస్లో ఎక్కువ ఉంటారు, ఎస్పెషలీ అమ్మాయిలకి. సో అలాంటప్పుడు ఏంటంటే బౌండరీస్ సెట్ చేయగలగాలి. అదేమో చెప్పినంత ఈజీ కాదు, అంతే కదా? అది తెలిస్తే ఇక అసలు మనకు ప్రాబ్లం ఏముంది. బట్ స్టిల్ బౌండరీస్ సెట్ చేయటం ఎట్లాగో తెలుసుకుని బౌండరీస్ సెట్ చేసి, అంటే ఈ బిహేవియరు ఈ గీత దాటితే యాక్సెప్ట్ చేయబడదు అనేది ఇంట్లో అయినా వర్క్ ప్లేస్లో అయినా చెప్పగలగాలి. చెప్పకపోతే అది మన తప్పు అవుతుంది. సో చెప్పటం ఎలా అన్నది అవతల వ్యక్తిని బట్టి, వాళ్ళ ఇదిని బట్టి ఇండైరెక్ట్గా చెప్పటం, డైరెక్ట్గా చెప్పటం, ఇవన్నీ రకరకాల పద్ధతులు. బట్ ఏదైనా ఒక ఆత్మాభిమానం దెబ్బతినే చోట, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట, కొంచెం డబ్బులు తక్కువైనా ఎక్కువైనా కానీ అక్కడ పని చేయటం అనేది మన పర్సనాలిటీకి కానీ మన క్యారెక్టర్కి కానీ అంత మంచి పేరు తీసుకురాదు, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక, ఎస్పెషలీ వర్క్ ప్లేస్. ప్లస్ ఇప్పుడు చాలా కంపెనీస్లో హెచ్ఆర్ ఇది కానీ ఏదైనా సరే అంటే కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకునే విధంగానే ఉన్నాయి, అంటే ఫ్రెండ్లీగానే ఉన్నాయి లాస్, రూల్స్ అన్నీ. కొన్నిసార్లు ఏమవుతుంది, చేయకపోయినా దాన్ని అడ్వాంటేజ్కి తీసుకునే అమ్మాయిలు కూడా, అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి హెరాస్మెంట్ లాగా ఏదో అనిపించింది, వెంటనే ఇది పెట్టేస్తారు, నన్ను సెక్షువల్గా టీజింగ్, హెరాసింగ్ అని. అది పక్కన కోణం. బట్ నిజంగా ఎక్స్ప్లాయిటేషన్ అవుతున్నప్పుడు ఎవరికి చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి వర్క్ ప్లేస్లో అయితే. రెండోది, సపోర్ట్ సిస్టమ్ ఉంది అని చెప్పగలగాలి. అంటే ఏంటి, ఈ జాబ్ పోతే ఈ అమ్మాయికి నడవదు అన్నప్పుడు అవతలాళ్ళకి గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అది రావాలి అంటే నీ పనిలో నువ్వు బెస్ట్గా ఉండగలగాలి. అంటే నిన్ను రీప్లేస్ చేస్తే కంపెనీకే నష్టం అనే పొజిషన్లో కనుక మనకి సబ్జెక్ట్ మీద, కాన్సెప్ట్ మీద, మన పని మీద మనకి గ్రిప్ ఉంటే అది మనం చేయటానికి వీలవుతుంది. ప్లస్ రిలేషన్షిప్ విషయానికి వస్తే ఏంటంటే, కూర్చోబెట్టైనా మెల్లగా అయినా సరే ఈ విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఎంతవరకు చేయగలను అనేది క్లియర్గా, మన కేపబిలిటీ ఎంత, మనం ఎంత చేయగలము, ఎంత ఇవ్వగలము అనేది ముందే చెప్తే, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేది క్లియర్గా చెప్పేస్తే ఏంటంటే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. సో అది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే దానికోసం మనం చెయ్యాల్సింది కనుక తప్పకుండా మనమే చెయ్యాలి అది అన్నప్పుడు మనం అకామిడేట్ చేసుకోగలగాలి మనం చేయాల్సినటికి. సో బట్ అది చేస్తున్నంతసేపు ఎక్స్ప్లాయిటేషన్ అవ్వదు, అది మన డ్యూటీస్ చేయటం అవుతుంది. బట్ చాలా మంది ఏంటంటే మొత్తం
మొత్తం లేడీస్ మీదే వదిలేస్తారు, ఇంటి పని బయట పని అంతా ఒట్టి ఆఫీస్కి వెళ్ళి వస్తే సరిపోతుంది అనుకుంటా ఉంటారు. వీళ్ళు ఆఫీస్లోనూ అంటే జాబ్ ఉంటే జాబు చేయాలి, మిగిలినవన్నీ కూడా మేనేజ్ చేయటం నీ బాధ్యతే అంటే వైఫ్ గానో తల్లిగానో అన్నట్టు ఉంటుంది. సో పిల్లల హోంవర్క్లు కానీ లేకపోతే పిల్లలకు సంబంధించినవి కానీ వాళ్ళకి ఏదన్నా ట్యూషన్లు ఉంటే కానీ అన్నీ ఆడాళ్ళ మీదే వదిలేసే వాళ్ళు ఉంటారు, బిజీ బిజీ అని చెప్పి. అవునా? వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చి వంట చేస్తుంటే వాళ్ళు పిల్లలకు హోంవర్క్లో కూడా వాళ్ళు హెల్ప్ చేయరు. నా దగ్గరే ఉన్నారు క్లయింట్స్ ఈ కంప్లైంట్తో. సో ఇదేంటంటే దేని ప్లాన్ చేసుకునేటప్పుడు బాధ్యతలను కూడా ఇది నువ్వు ఇది నేను అనుకుంటేనే పని అవుతుంది. ఇవాళ ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మగవాళ్ళు కూడా ఇంట్లో ఏం షేర్ చేయగలము, ఏం చెయ్యాలి, మేము ఏం కంట్రిబ్యూట్ చేయాలి అనేది చూసుకోకపోతే వాళ్ళకే నష్టం. నిజం చెప్పాలంటే తెలివిగల వాళ్ళు అనుకో హస్బెండ్స్ యాక్చువల్గా వైఫ్ మీద బర్డెన్ తగ్గిస్తారు. ఎందుకంటే ఆవిడ చేసి చేసి బర్న్అవుట్ అయ్యి ఎప్పుడో మూలపడింది అనుకోండి, మొదటికే మోసం. సో అందుకని లేడీస్ కూడా ఏంటంటే కొంచెం మా ఆవిడ సూపరు, మా ఆవిడ ఏదైనా చేయగలుగుతుంది అని అంటే ఏంటంటే మనకి ముందు తాపత్రయం ఎక్కువ. అన్నీ మనమే చేయగలం, మనం పొడి చేస్తాం, మనం సూపర్ ఉమన్ అని మనకు మనమే అనేసుకుని నెత్తి మీద మొదట్లో వేసుకుని తర్వాత ఆ గుదిబండ దించలేక బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? ఫస్ట్లోనే ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తే బాగుంటుంది. మొదట్లో అంత ఆహా ఓహో మనకే కదా చెప్పారు, మనమే కదా చేయగలము అని చెప్పి చేయటం మొదలు పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చేసుకుంటుందిలే చేయగలుగుతుందిలే అని చెప్పి ఎవరైనా అంతే కదా, సో వదిలేస్తూ ఉంటారు. సో పిల్లలు వచ్చి ఆఫీస్లో కూడా బాధ్యతలు పెరిగి మరి ఉరుకులు పరుగులుగా అయిపోయినప్పుడు వీళ్ళకి ఏజ్ వస్తా కొద్దిగా అంటే 25-30లో ఉన్నట్టు 40లో 50లో ఉండదు కదా. సో అప్పటికి వాళ్ళకి స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయి అప్పుడు అరుస్తూ ఉంటారు ఇంట్లో. వీళ్ళకి అర్థం కాదు మగాళ్ళకి, ఇదేంటి ఇప్పుడు దాకా అన్నీ బాగానే చేసుకుంది కదా అని చెప్పి. సో మెనోపాజల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు పెరిగిన కొద్దీ పిల్లలతో టీనేజ్ ట్యాంట్రమ్స్ ఉంటాయి స్కూల్స్లో. ఇన్ని ఒక్కళ్ళే హ్యాండిల్ చేయాలంటే ఏదో అమ్మవారిలాగా 8-10 చేతులు ఉన్నట్టుగా అనుకుంటారు, కానీ అన్ని సందర్భాల్లో అందరికీ అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకున్నారో కూర్చోబెట్టి మాట్లాడాలి. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. ఇంకా ఆఫీస్ వైపు మనం చూసుకుంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్కి చాలా సందర్భాల్లో బయటికి చెప్పుకోలేక ఒకటి శాలరీ ప్రాబ్లం వస్తుందనో, జాబ్ ప్రాబ్లం వస్తుందనో, లేదంటే ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయేమో, ఇది నేను బయటికి చెప్తాను దాంతో ఉంటుంటారు. ఇలా ఓపెన్ అవ్వలేక ఎక్స్‌ప్లాయిటేషన్కి గురి అవుతూ ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు ఎవరైనా సరే పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. తప్పకుండా ఉషా, ఎలాంటి ఇబ్బంది ఉన్న వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్లో కానీ, లేకపోతే పేరెంటింగ్లో కానీ, ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇస్తారు. తప్పకుండా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా సరే కలవచ్చు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.